హే హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ నా కోసం ఒక మంచి డిష్ అయితే వండుతున్నారు. సో అదేంటో చూపించేస్తాను. కానీ ఇక్కడ మా తమ్ముడు చూడండి, ఏ పని చేయకుండా దొన్నపోతులా పడుకొని ఉన్నాడు. నేనైతే ఇంట్లో పని అంతా చేస్తాను. ఇక్కడ అసలు పొద్దునుండి ఏం చేయట్లేదు, అలా పడుకొనే ఉన్నాడు. రివర్స్ గేమ్ చెప్తుంది. ఇదిగోండి మా అమ్మ. సో మా అమ్మ ఏం వండుతున్నారు ఇప్పుడైతే చూపించేస్తాను. అమ్మ ఏం వండుతున్నావు? కాకరకాయ మసాలా. వావ్, ఎలా వండుతారు? ఫస్ట్ కాకరకాయలు తెచ్చుకుని ఓకే, నీట్గా చిన్న కాయలు చిన్న సైజులు తీసుకొని ఓకే వాటిని తీసుకొచ్చి శుభ్రం చేయాలి. ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఉప్పు నీళ్ళు కడిగినాక కొంచెం లేతకాయలే తీసుకోవాలి. ఓకే, గింజ పట్టిన కన్నా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఓకే ఇలా పెట్టుకొని చింతపండు నిమ్మకాయంత సైజు కేజీ కాకరకాయలు నానబెట్టుకొని దాన్ని మెత్తగా పిసికేసి ఆ గుజ్జు వేసి కాకరకాయని ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ కొద్దిగా పసుపు వేసి ఆ ప్రాసెస్ అంతా చూపిస్తావు కదా ఇప్పుడు? చూపిస్తాను. ఓకే, సో ఇవైతే కాకరకాయలు ఇంత చిన్న సైజు తీసుకున్నారు మా మమ్మీ. అండ్ ఇట్లా కోస్తున్నారు. ఎక్కడ కోసింది కనిపించాలి. యా, ఇలా కోసారు, అదిగోండి. ఓకే, సో నా కోసమే కదమ్మా ఈ కాకరకాయ మొత్తం? నీకోసమే. రే చూసి నేర్చుకో. అమ్మ నా కోసం చూడు చక్కగా వండి పెడుతుంది. నువ్వు ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆడే ఉన్నాడు, ఇల్లు తొడుతున్నాడు, అంటు తొడుతున్నాడు నీకోసం. అమ్మ ఎన్ని నేను కదమ్మా చేసేది. వస్తుంది ఊరికే చెప్తుంది అన్నీ చేస్తాను. సో మరి ఎందుకు చెప్తున్నావు మమ్మీ? కొంచెం చేదు తక్కువగా ఉంటుంది. ఏంటవి? కాకరకాయ మీద ఉన్న ఇవి. ఆహా, సో అందుకనే చెప్తున్నావా? అవి లైట్గా ఆహా, మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఓకే, ఆ ఘాట్లో ఇప్పుడు ఏం పెడతావు? మసాలా పెడతాం. ఓకే, ఆ మసాలా కూడా చూపిస్తావు కదా? ఓల్డ్ కర్రీ. అప్పుడు మా నాన్నమ్మ ఉండేవారు కదా, నాన్నమ్మ ఉన్నప్పుడు ఉండేవారు. సో అదంటే నాకు చాలా ఇష్టం, అందుకనే మళ్ళీ మా మమ్మీతో వండించుకుంటున్నా. మధ్యలో జీలకర్ర, కారం, పచ్చికారం. ఓకే, ఎలా వీలైతే అలా కారమైనా పెట్టుకోవచ్చు, లేదా ఎండుమిర్చి అయినా దంచుకోవచ్చు. వెల్లుల్లిపాయ మొత్తం 3, సాల్ట్, గళ్ళుప్పు. సాల్ట్ కన్నా గళ్ళుప్పు వేసుకోవచ్చు. ఆ 3 కలిపి మధ్యలో మసాలా పెట్టాలి. ఓకే, ముందు చింతపండులో ఉడకబెడతాం కదా. కాకరకాయల్లో ఇలాగ రసం పోసుకోవాలి, చింతపండు రసం. ఓకే, ఇది ఇప్పటి కూర కాదు, ఓల్డ్ కూర టేస్ట్గా ఉంటుంది, అందుకే చేస్తున్నాను. అదే కావాలన్నాడు మీరు. కొద్ది పసుపు, కొద్దిగా గళ్ళుప్పు. చింతపండు పులుపులో ఉడుకుతాయి అన్నమాట, చేదుపోతాయి. ఇలా ఎంతసేపు ఉడకబెట్టాలి? అవి బాగా ఎగిరిపోయేవారు, ఆ వాటర్ అయిపోయేవారు. ఓకే, ఈ పక్కనేమో పెద్ద పెద్ద రొయ్యలు.
చూసారు కదా కాకరకాయలని. ఈ కాకరకాయలు అన్నింటికి చింతపండు రసం మంచిగా పట్టి అదంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. సో చాలా చిక్కపడిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే తర్వాత మనం కాకరకాయ లోపల స్టఫింగ్ పెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట వెళ్ళాక అప్పుడు తీసుకొని ఆ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అయిపోయిన తర్వాత మధ్యలో స్టవ్ పెట్టుకోవాలి. ఇక వెల్లుల్లిపాయలు ఇలా వలిచేసుకొని, ఓకే, పచ్చికారం ఉంటే పచ్చికారం కలుపుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు వేసి దంచుకోవాలి. జీలకర్ర ఇవి ఉప్పు దంచి దాని మధ్యలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్లో ఫ్రై. కొద్ది జీలకర్ర, ఓకే, కొద్ది వెల్లుల్లిపాయలు వేసి పచ్చికారం వేసి కలపాలి. కాబట్టి అదే మామూలుగా రోట్లో అయితే జీలకర్ర నలిగినాక ఇవి వేసేసుకొని పచ్చికారం కలుపుకోవాలి. చూపిస్తాక మీకు ఇలా కచ్చాపచ్చాక దంచుకోవాలి. ఓకే, జీలకర్రని ఇంకా కొద్దిగా మిక్స్ చేయాలి. ఇలా దంచుకున్నాక ఇందులో పచ్చికారం లేదు అంటే ఎండుమిర్చి వేసి దంచుకోవచ్చు. ఇలా కారం వేసుకోవాలి. కేజీ అవి కేజీ కదా, 3 స్పూన్స్ వేసాను. మంగళవారం సోమవారం గురువారం శుక్రవారం కదా. ఇప్పుడు ఇలా ఒక్కొక్క కాకరకాయ తీసుకొని స్టవ్ కింద పెట్టేసుకోవాలి. ఇది మిగిలిన చింతపండు పులుపు అందులో వేసేస్తాం. అయిపోయేటప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగింది. కాగినాక ఒక్కొక్క కాకరకాయ ఇలా వేసుకోండి. మంచి కలర్ ఉంటుంది. ఈ మిగిలిన చింతపండు పులుపుని ఇలా పైన వేసేసుకోవాలి. అంటే మిగిలిపోయింది కదా. ఓకే, బాగుంటుంది. పుల్లగా కారంగా చూసో కలర్ మారిపోతుంది. రెడ్డల్లా పోయి ఇలా ఎంతసేపు ఉడికించాలి? వేగిపోయేవారు. ఓకే, కాకరకాయలు వేగిపోయారు. మాటమాటికి ఇవి కలుపుతూ ఉండదా? అడుగంటకుండా. నేను అవి ఖాళీ అవుతుంది కదా. ఓకే, అప్పుడు
వేసుకొని రొయ్యలు పచ్చడి పచ్చడిగా రోల్ ఫ్రై చేస్తున్నాం. వస్తున్నా. హాయ్ అండి, చూసారు కదా కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి, కొంచెం ఫ్లేవర్ అది మంచిగా తగిలిద్దని. సో ఇవైతే ఉట్టినోటినే చాలా తినేయచ్చు, చాలా బాగుంటాయి. మా నాన్నమ్మ ఉండేవారు, నాకు చాలా ఇష్టం. మళ్ళీ ఇప్పుడు అమ్మతో వండించుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.